హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ క్యాబినెట్ మీటింగ్ కీలక నిర్ణయాలు విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వెలుగుపూడి సచివాలయంలో నిర్వహించినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనేక సంచలన మరియు దూరదృష్టి కలిగినటువంటి నిర్ణయాలకు వేదికగా అయితే నిలిచింది. దాదాపుగా 3 గంటల పాటు అత్యంత సుదీర్ఘంగా సాగినటువంటి ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు అభివృద్ధి పనులను పరుగులు తీయించేలాగా అయితే పలు కీలక నిర్ణయాలపైన చర్చించి కేబినెట్ తన ఏకగ్రీవ ఆమోదాన్నయితే తెలిపింది. అయితే ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం గాకుండా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరియు పర్యాటక రంగంలో ప్రపంచ పటంలో నిలబెట్టాలనే లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా స్పష్టమవుతోంది. ముఖ్యంగా రాజధాని అమరావతి పునర్నిర్మాణం పైన ప్రభుత్వం తన చిత్తశుద్ధిని మరోసారి చాటుకుంది. ఈ సమావేశంలో తీసుకున్నటువంటి అత్యంత ఆకర్షణీయమైన నిర్ణయాల్లో ఒకటి కృష్ణా నది తీరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నటువంటి అమరావతి ఐ. సో, ఈ యొక్క ప్రాజెక్ట్ అన్నమాట. లండన్ ఐ తరహాలో నిర్మించ తలపెట్టిన ఈ యొక్క భారీ పర్యాటక ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల ప్రక్రియనైతే ప్రారంభించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనివల్ల అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావటమే కాకుండా పర్యాటక రంగం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయమైతే మరియు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని ప్రాంతాన్ని కేవలం పరిపాలనా కేంద్రంగా మార్చాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. మత్స్య సంపదను పెంచి మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ల కల్చరల్ పాలసీ 2024-25 ముసాయిదాకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మడ్డువలస మరియు ఏలేరు రిజర్వాయర్లలో ఆధునిక కేజ్ కల్చర్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అయితే నిర్ణయించారు. అయితే దీనివల్ల రిజర్వాయర్‌లో అందుబాటులో ఉన్నటువంటి నీరు వనరుల ఆహ్, వనరులను సమర్థవంతంగా వాడుకుంటూ చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచే అవకాశం అయితే ఉంటుంది. మత్స్యకారులకు అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా వారి ఆదాయాన్ని కూడా రెట్టింపు చేయడమే ఈ యొక్క పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. రాష్ట్రంలో విమానయాన రంగాన్ని విస్తరించడానికి మరియు ఎయిర్ కనెక్టివిటీని పెంచడానికి ఏపీ ఏవియేషన్ పాలసీ 2024-2029 మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. చిన్న పట్టణాల నుండి విమాన సర్వీసులు నడిపేలాగా ప్రోత్సాహకాలు అందించటం, కొత్త విమానాశ్రయాల నిర్మాణం మరియు కార్గో సేవలను బలోపేతం చేయడం ఈ యొక్క విధానం యొక్క లక్ష్యము. అయితే అమరావతిలో ఏర్పాటు కానున్నటువంటి అత్యున్నత సాంకేతిక కేంద్రం క్వాంటమ్ వ్యాలీకి కేటాయించినటువంటి భూములపై భారీ రాయితీలు ప్రకటించారు. అయితే ఈ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో కార్పొరేషన్ చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తి మినహాయింపు వస్తుందని నిర్ణయం అయితే తీసుకున్నారు. అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడానికి ఇటీవల ఇటువంటి రాయితీలు ఎంతో అవసరమని అయితే ప్రభుత్వం భావిస్తోంది. వైద్య రంగంలో పారదర్శకత మరియు జవాబుదారీతనం కోసం మానవ అవయవాల మార్పిడి చట్టం సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా ఒక ఆర్డినెన్స్ జారీ చేసే ప్రతిపాదనకైతే ఆమోదం లభించింది. అవయవాల దానాలను ప్రోత్సహించడం మరియు అక్రమ అవయవ రవాణాను అరికట్టడంలో ఈ యొక్క నిర్ణయం కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా విశాఖపట్నం మరియు చీరాల వంటి సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి గోవా తరహాలో బీచ్ బీచ్ షాక్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది. ఇందుకోసం ఎక్స్‌చేంజ్ పాలిసీలో అవసరమైనటువంటి మార్గదర్శకాలను రూపొందించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. దీనివల్ల విదేశీ మరియు స్వదేశీ పర్యాటకులకు ఏపీ తీరాలకు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంతో పాటుగా ఇతర నీటి ప్రాజెక్టులకు సంబంధించి పనులు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. సో, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడానికి ఈ మేరకు పెండింగ్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం అత్యంత ప్రాధాన్యతగా అయితే ప్రభుత్వం భావిస్తుంది. ఇక విద్యుత్ రంగంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏపీపీఎఫ్సి అలాగే హడ్కో నుంచి 3,000 కోట్ల రూపాయల రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. నిధులతో విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడము మరియు విద్యుత్ సంస్థల బకాయిలను తీర్చడం వంటి పనులు చేపట్టనున్నారు. సంక్షేమ రంగంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఎన్టీఆర్ భరోసా, సామాజిక పెన్షన్ల పెంపు. సో, జూలై 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందించే ప్రక్రియ మంత్రివర్గం ఈ ప్రక్రియకు ఆమోదం తెలిపింది. అర్హులైన వృద్ధులు, వితంతువులు మరియు ఇతర లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలనైతే నిర్ణయించారు. సో, అయితే దీనివల్ల లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా అయితే లభిస్తుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు వీలుగా వివిధ సంస్థలకు గతంలో కేటాయించిన భూములకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తూ కొత్తగా భూముల కేటాయింపులు జరపడానికి కూడా కేబినెట్ అంగీకరించింది. ఈ నిర్ణయాలన్నీ కూడా రాష్ట్రంలోని మళ్ళీ ప ప్రగతి పథంలో తీసుకెళ్తాయని ప్రజలైతే ఆశిస్తూ ఉన్నారు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.